శ్రీవల్లి ఫోన్ కలవడం లేదు, రాయుడేమో ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఏంటమ్మా ఇది? అసలు వీడు మనం లేనప్పుడు శ్రీవల్లిని ఎందుకు తీసుకెళ్లాడు? రాయుడు మావయ్య వస్తున్నారు బాబాయ్. ఏంటి మావయ్య ఇది? మేము లేనప్పుడు వచ్చి శ్రీవల్లిని ఎందుకు తీసుకుని వెళ్లారు? ఊర్లో పనిపడి వచ్చిన కౌశికి అట్నే అమ్మిని కూడా ఊరుకు దొలకపోదామని ఇంటికి వస్తే మీరెవరూ లేరని తెలిసింది. ఫోన్లు కూడా కలవలా. ఊరుకు పోయేదానికి మళ్ళీ ఆలస్యం అవుతుందని శ్రీవల్లిని తీసుకుపోయి ఉన్నాను. తలకి ఆ దెబ్బేంటి బాబాయ్ గారు? ఏం మాట్లాడండి మావయ్య, తలక దెబ్బేంటి? మీరొక్కరే వచ్చారు, శ్రీవల్లి ఎక్కడా? తప్పు జరిగిపోయిండదమ్మి, చాలా పెద్ద తప్పు జరిగిపోయిండది. ఏమైంది మావయ్య? శ్రీవల్లికి ఏమైనా జరిగిందా? నేను శ్రీవల్లి ఊరికి పోతా ఉంటే మీరొచ్చేదాకన్నా నేను ఏడనే ఉండాల్సింది. అప్పుడైనా అమ్మకి ఏం కాకుండా ఉండేది. అంతా నా వల్లే, అంతా నా వల్లే. బాధపడబాకన్నా. ఎంత జరిగినా కూడా మీరు పోలీసులకు ఎందుకు ఫోన్ చేయలేదు బాబాయ్ గారు? ఫోన్ చేయలేదు బాబాయ్ గారు. శ్రీవల్లి కిడ్నాప్ అయిన వెంటనే మీరు పోలీసులకి ఎందుకు ఫోన్ చేయలేదు? కనీసం అక్కకో నాన్నకో అయినా ఫోన్ చేయాల్సింది కదా, ఎందుకు ఎవరికీ చేయలేదు? యో అబ్బే, ఏంది మీరిద్దరు పెద్ద పోలీసుల మాదిరిగా వచ్చి మా అన్నని నిలదీస్తా ఉండారు? వాడు పోలీసే కాబట్టి. మేమేం నిలదీయడం లేదత్తయ్య, మేం జస్ట్ అడుగుతున్నామంతే. శ్రీవల్లి కిడ్నాప్ అయి ఇప్పటికీ గంట పైన అవుతుంది కదా, మరి ఇంకా బాబాయ్ గారు పోలీసులకి ఎందుకు ఫోన్ చేయలేదు అని. ఏంటి మావయ్య ఇది? ఇలాంటిది ఏదైనా జరిగినప్పుడు పోలీసులకి కదా ఫోన్ చేయాలి. మీరప్పుడే నాకైనా ఫోన్ చేసుంటే ఈ పాటికి శ్రీవల్లి ఎక్కడుందో కనిపెట్టేవాళ్ళం కదా. ఇలా తిప్పి తిప్పి మాట్లాడితే జగదాత్రికైనా ఎలా అర్థమవుతుంది చెప్పండి? అడుక్కోమంటావా కౌశికి? చెప్పు, అడుక్కోమంటావా? అయ్యో వదినలా అనలేదు పిన్ని గారు, చెప్పమంటున్నారంతే. ఒక్కసారి చెప్తే నేను రోజు అదే ఫాలో అవుతాను. పొద్దున్నే నేను టిఫిన్ చేసి టాబ్లెట్లు వేసుకోవాలని తెలీదా? టిఫిన్ కి ఇంకా టైం ఉంది కదా చెల్లెమ్మా. ఊళ్ళో ఉన్నప్పుడు పొద్దున్నే 7:30కి టిఫిన్ తినటం అలవాటు అన్నయ్య గారు. ఇక్కడి జగదాత్రి నిక్కీ నీలిగి 9 గంటలకి చేస్తుంటే కడుపులో మంట మొదలవుతుంది. అయ్యో సారీ పిన్ని గారు, నిజంగానే ఈ విషయం నాకు తెలీదు. మీరు ముందే చెప్పుంటే పొద్దున్నే 7 గంటల్లోపే టిఫిన్ రెడీ పెట్టేసేదాన్ని. నేను వెళ్ళి ఇడ్లీ పెట్టేసి వస్తాను. ఇడ్లీ పిండి ఉందా? ఉంది పిన్ని గారు. అయితే నాకు ఉప్మా కావాలి. అందరికీ ఇడ్లీ చేస్తా ఉంటారు, మళ్ళా ఉప్మా అంటే నీ ఒక్కదానికి చెయ్యాలి కదమ్మీ. ఈ పూటకి నువ్వు కూడా ఇడ్లీయే తిను. నేను తినను. అయినా నీకు రాగి జావా, నీ కోడలికి బ్లాక్ కాఫీ చేయగలేంది, నాకు ఉప్మా ఎక్కువైందా? అయ్యో అలాంటిదేం లేదు పిన్ని గారు. సరే నేను మీకు ఉప్మానే చేస్తాను. చూసారా అత్తయ్య, మనకి పోటీగా వస్తుంది ఈవిడ. ఆ అమ్మి మనము కౌశికి మీద జగదాత్రి మీద పగ తీర్చుకోవాలి, కలిసిపోదాము అనుకుంటే ఏమేందమ్మీ మన మీదే పోటీకొస్తా ఉండదు. ఈ ఇంట్లో ఎవరి మాట చెల్లుతుందో ఎవరి తోపో ఈవిడికి తెలిసేలా చేయాలత్తయ్య. ఆ అమ్మి పొద్దు ఇడ్లీ తినేలాగా చేస్తాను చూడమ్మీ.
ఉప్మా కావాలంట ఉప్మా. దాత్రి నేను వెళ్ళిస్తాను దాత్రి. సరే. హా. ఆ, అక్క వాళ్ళకి కాఫీ ముందే చేసింది దాత్రి, మీకు అవుతున్నాయి. ఉప్మా త్వరగా చెయ్యమ్మాయి, టాబ్లెట్లు వేసుకునే ఇదిగో టైం కాఫీ. అవుతుంది. ఇవాళ ఒక్క 10 నిమిషాలు లేట్ అవుతే ఏమవుతుంది? నువ్వేంటి నిషి ఇక్కడ కూర్చొని ఆర్డర్స్ వేస్తున్నావు? వెళ్ళి బ్లాక్ కాఫీ చేసుకోవడానికి కూడా నీకు అంత కష్టంగా ఉందా? ఏం వైజయంతి, నీ రాగి జావ కూడా ఒకరు కాచివ్వాలా? అదే హ, ఒకప్పుడు ఇంట్లో అందరికీ వంట చేసిన దానివి, ఇప్పుడు నీ పని కూడా నువ్వు చేసుకోలేకపోతున్నావా? ఈయనొకడు. కుదిరితే జగదాత్రికి హెల్ప్ చేయండి, కానీ ఇలా ఎక్స్ట్రా పని పెట్టకండి. నా దాత్రితోనే పనులు చేస్తారా? చెప్తా మీ పని. ఒక్క 10 minutes మీరందరూ హడావిడి పెట్టకుండా ఉంటే అందరికీ ఒకటేసారి అన్ని ఇచ్చేస్తాను. ఓ, ఓ, అయ్యో దాత్రి కళ్ళు తిరిగి పడిపోయింది. దాత్రి దాత్రి